వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ కూడా బీజేపీ కొన్నేళ్లుగా చెప్తూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇటీవల కేంద్ర హోంమంత్రి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అతి కొద్ది త్వరలో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కూడా అమిత్ షా ఇటీవల కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అందుకు తగ్గట్లుగానే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం ఒక కమిటీని కూడా నియమించింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా నిర్వహించింది. ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా తాజాగా చూసుకుంటే ఒక రిపోర్ట్ని అయితే ఇచ్చింది. ఆ రిపోర్టు ఆధారంగా కేంద్ర మంత్రివర్గం కూడా జమిలీ ఎన్నికలకైతే ఆమోదముద్ర వేసిందని చెప్పుకోవచ్చు. ఇక దాన్ని తర్వాత రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కూడా పార్లమెంట్లో పెట్టే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అసలు నిజంగా జమిలీ ఎన్నికలు సాధ్యమేనా, దానివల్ల ఎదురయ్యే అవరోధాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో కరీంనగర్ మాజీ ఎంపీ అలాగే కేసీఆర్ అత్యంత సన్నిహితుడైన బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర మంత్రివర్గం కూడా తాజాగా ఆమోదముద్ర వేసింది. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఒక బిల్లు అయితే పెట్టబోతుంది. సో అసలు నిజంగా జమిలీ ఎన్నికలు సాధ్యం అవుతుందంటారా? ఎందుకంటే దానికి చాలా అవరోధాలు కూడా ఎదురవుతాయి అంటారు. ఏకకాలంలో భద్రత కానీ ఇవన్నీ కూడా. అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 1952, 57, 62, 67 ఎన్నికలు జమిలీ ఎన్నికలాగా జరిగినాయి. శాసనసభకును పార్లమెంట్కు కూడా సరి ఎన్నికలు జరిగినాయి. దురదృష్టవశాత్తు శాసనసభలో ప్రభుత్వాలు కూలబడడం వల్ల ఎన్నికలు వేరేగా విధంగా జరిగినాయి. కాబట్టి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 4 సార్వత్రిక ఎన్నికలు శాసనసభకు పార్లమెంటుకు ఒకటేసారి జరిగినాయి. కాబట్టి జరగలేదు అనడం తప్పు. కాకపోతే రాజకీయాల లోపల జరిగినటువంటి పెను మార్పుల వల్ల శాసనసభలో ఎమ్మెల్యేలు పార్టీలు మార్చడము, కూలిపోవడము వల్ల మళ్ళీ శాసనసభకు ఎన్నికలు జరగడం వల్ల వేరే విధంగా జరిగినాయి. కాబట్టి జమిలీ ఎన్నికలు జరగడం మంచిదనేది నా వ్యక్తిగత అభిప్రాయము. మా పార్టీ అభిప్రాయంగా లా కమిషన్ కూడా మేము లేఖ కూడా ఇవ్వడం జరిగింది. 2017లో లా కమిషన్ అప్పుడు చౌహాన్ గారు లా కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు జస్టిస్ చౌహాన్ గారు. కాబట్టి చేయదలుచుకుంటే. అయితే దాదాపు కాంగ్రెస్తో పాటు మరో 15 ప్రాంతీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. కేవలం ప్రాంతీయ పార్టీలని దెబ్బతీసేందుకు అలాగే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకే ఈ జమిలీ ఎన్నికలు అనేది తెర మీద తీసుకొస్తున్నారని చెప్తున్నారు. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కూడా చాలాసార్లు జమిలీ ఎన్నికలు జరగాలని చెప్పి తీర్మానాలు చేసింది. మరి ఇప్పుడేమో దాన్ని వ్యతిరేకిస్తుంది అంటే అదే రాజకీయం అంటే ఇదే కదా. వాళ్ళ లా కమిషన్ రిపోర్ట్స్ చెప్పినాయి చాలాసార్లు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వద్దంటున్నారు, అది వేరే విషయం. నా దృష్టిలో సార్వత్రిక ఎన్నికలు అంటే ఒకసారి జరగడము ఈ దేశానికి మంచిది. ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు 2 జరుగుతున్న సందర్భం లోపల మరి తమిళనాడు లోపల డిఎంకే ఏడీఎంకే పార్టీలు గెలిచినాయి కదా. కాబట్టి దానికి తేడా. అయితే మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ఎన్డీఏ సర్కార్ పగ్గాలు చేపట్టాలని ఈ జమిలీ ఎన్నికలను ఇంత హడావుడిగా తెర మీద తీసుకొచ్చింది అంటున్నారు. ఎందుకంటే 2026లో నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంది. సో 26లో కానీ లేదంటే 27లో కానీ జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఇంత తక్కువ స్పాన్లో ఇది సాధ్యమైంది అంటారు అసలు? అది ఊహాజనితమైనటువంటి ఆలోచనలు, విమర్శలు, ప్రశ్నలు. కాబట్టి వాళ్ళు ఏం చేయదలుచుకున్నది తేలండి. అది ఒకటేసారి 2026 లోపల డీలిమిటేషన్కు తెర లేస్తుంది. ఎప్పుడు చేస్తారు అనేది మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత లేదు. అసలు గణాంక లెక్కలు చేయాలి. ఇప్పుడు 2021లో జరగవలసినటువంటి సెన్సెస్ కోవిడ్ వల్ల దాన్ని వాయిదా వేశారు. ఇప్పటికీ దానిపైన స్పష్టత లేదు. ఫస్ట్ గణాంక లెక్కలు జరగాలి. జరిగిన తర్వాత రిజర్వేషన్స్. ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ చట్టం పాస్ అయింది. అందరు బిల్లు అంటారు. బిల్లు అయిపోయింది, చట్టం ఇవ్వాల. మహిళా రిజర్వేషన్ చట్టం, అది బిల్లు కాదు. ఆల్రెడీ పార్లమెంట్ ఎండార్స్డ్ ఇట్. ఇప్పుడు గణాంక లెక్కలు అయిందంటే తెల్లారి మహిళలకు 33% రిజర్వేషన్లు పార్లమెంటుకు శాసనసభకు పెట్టవలసిందే. కాబట్టి మోడీ గారి ప్రభుత్వం దానిపైన మొదలు చర్యలు తీసుకోవాలి. గణాంక లెక్కలు వెంటనే. నా దృష్టిలో మరి ఇవాళ పత్రికలు చదివినాను, ఈ మాసంలో నిర్ణయం తీసుకుంటారు అంటున్నారు. కాబట్టి సెన్సస్ను స్టార్ట్ చేయాలి. 26లో డిలిమిటేషన్ను స్టార్ట్ చేయాలి. 27 ఇవాళ పాత రోజులాగా అంతే ఎలక్ట్రానిక్ కంప్యూటరైజేషన్ అయిపోయింది. గణాంక లెక్కలు 2 సంవత్సరాలు అయ్యేది. ఇలా ప్రతి ఒక్క ఎన్యూమరేటర్కి ట్యాబ్ ఇచ్చేసేసి గణాంక లెక్కలు చేసేస్తారు. ఇలా మా ఇంటికి వచ్చినాకోండి, నీ పేరేంది వినోద్ కుమార్, నీ భార్య పేరేంది మాదేవి, టక టైప్ చేసేస్తాడు, ఢిల్లీకి వెళ్ళిపోతుంది. ఫటాఫట్ వితిన్ 6 monthsలో చేయగలుగుతారు అంటున్నారు గణాంక లెక్కలు. కాబట్టి చేయదలుచుకుంటే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఎలక్ట్రానిక్ టెక్నాలజీ అంత స్పీడ్ అయిపోయింది. 1 year లోపల గణాంక లెక్కలు కంప్లీట్ చేయొచ్చు.
తర్వాత డీలిమిటేషన్ వెనకట ఏ ఊరు ఎక్కడ ఉన్నది ఏది ఎట్టున్నది దాని మ్యాప్ ఏంది గీపేది ఉన్నది మంచిగా ఇంట్లో కూర్చొని మొత్తం కాన్స్టెన్స్ ఏ ఊరు దగ్గర ఉన్నది ఏ ఊరు దూరం ఉన్నదని కూడా కొట్టేస్తే కూడా జీపీఎస్లా క్లబ్ అయిపోతాయి. కాబట్టి డీలిమిటేషన్ కూడా ఒక 3 నెలలు చేయొచ్చు ఏది దేశవ్యాప్తంగా బికాస్ ఆఫ్ టెక్నాలజీ. చెప్పారు నాకు, నేను డీలిమిటేషన్ కమిషన్ మెంబర్గా పనిచేశాను 2009 డీలిమిటేషన్లో ఐ వాజ్ ఎ మెంబర్. కాబట్టి నేను మా మిత్రులతో అడిగితే ఎంత ఈజీ అయిపోయింది, ఫాస్ట్ అయిపోయింది టెక్నాలజీ. కాబట్టి మోడీ గారి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో చేయాలంటే ఇట్స్ వెరీ ఈజీ, ఇది చేయొచ్చు. సార్, రాహుల్ గాంధీ పైన బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా? అంటే ఒకళ్ళేమో రాహుల్ గాంధీని మీ నానమ్మ చంపినట్లే, అంటే ఇందిరాగాంధీని చంపినట్లే నిన్ను కూడా చంపుతామని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళేమో టెర్రరిస్ట్ అంటారు, ఇంకొకళ్ళేమో శివసేనకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఏమో నాలుకకు వస్తామంటారు. నిజంగా అసలు రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు సమర్థించిన చాలా తప్పండి. ఇది ఇలాంటి విమర్శలు చాలా చాలా అనవసరము, చాలా తప్పు. రేపటి తరానికి మనం ఏం చెప్తున్నాం అనేది ఒకసారి మనస్సాక్షిగా వాళ్ళు పునరాలోచించాలి. ఇలా నాలుకే గోస్తామని ఒకడు, ప్రాణం తీస్తామన్నాడు ఎవరు? దిస్ ఈజ్ నాట్ ప్రజాస్వామ్యం కాదు. కాకపోతే మతోన్మాదము ఈ విధమైనటువంటి విశ్వాసం కలిగిస్తుంది మతోన్మాదులకి. కాబట్టి బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యానాలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాళ్ళ నాయనమ్మ ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ సమైక్యత కోసం ప్రాణాలు అర్పించింది ఇందిరాగాంధీ. ఖలిస్తాన్ తీవ్రవాదులు. కాబట్టి అలాంటి తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది బీజేపీ పార్టీ. విమర్శకులు ఆ విధంగా రాహుల్ గాంధీ తప్పు మాట్లాడితే విమర్శించి తప్పని చెప్పండి, కానీ ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు బీజేపీ నాయకులు. స్వయంగా కేంద్ర మంత్రి అంటే మోడీ క్యాబినెట్లో ఒక మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే మోడీ అమిత్ షా కూడా ఇట్లాంటి వ్యాఖ్యలను ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవచ్చా? మరి వాళ్ళ పార్టీ ఆలోచన విధానమే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పట్ల వ్యతిరేకత ఉండడమే ఆ పార్టీ ఫిలాసఫీలో తప్పున్నది నా ప్రకారంగా. ఐడియాలజికల్ బేస్లో పట్టే విద్వేషం అనేది ఉన్నది. దట్స్ నాట్ గుడ్. అది ముస్లింల పట్ల కానీ క్రైస్తవుల పట్ల కానీ మతం పట్ల కానీ వ్యతిరేకత ఉండకూడదు. అదేవిధంగా ఆ మతాన్ని కూడా అంటున్నా, ఈవెన్ ఇస్లాం మతోన్మాదులు కూడా వేరే మతాల పట్ల ద్వేషం పెంచుకోవడం కూడా వాళ్ళు కూడా తప్పే. కాబట్టి ఇవాళ ఇరాన్, ఇరాక్, కాబూల్లో ఏమైపోయింది? మతోన్మాదుల చేతులకు పోయింది, తాలిబాన్ల చేతులకు పోయింది. ఇలా కాబూల్లో నాయనమ్మలు అమ్మమ్మలు మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, ఇలా చిన్న పిల్లలకి ఇంగ్లీష్ వస్తలేదా? అంటే మతోన్మాదం తాలిబాన్ల చేతులకు పోయిన తర్వాత దేశం అభివృద్ధి వైపు పోతలేదు. ఇవాళ ఎక్కడైనా కానీ ప్రపంచం లోపల మతోన్మాదుల చేతులకి రాజ్యాధికారం పోతే ఆ దేశం నాశనం అవుతుంది. సార్, ఒకసారి రాష్ట్రం విషయానికి వద్దాం. మీ పార్టీ నేత కేటీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్ దగ్గర ఇటీవల చూసుకుంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఆ స్థానంలో తెలంగాణ తల్లి ఉండాల్సిన స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎలా పెడతారని చెప్పి కూడా కేటీఆర్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే ఫస్ట్ ఆ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామంటున్నారు. అంటే ఏంటి అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? తెలంగాణ తల్లి కోసం డిమార్క్ చేసినటువంటి ప్లేస్ అండి అది. ఎందుకు పెట్టలేదని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఆడ రోడ్డు స్ట్రేట్గా వేయవలసి ఉండే, కాబట్టి సెక్రటేరియట్ కడుతున్నారు, అటు పక్కకు తెలంగాణ అమరజ్యోతి కడుతున్నారు. కాబట్టి అప్పటి వరకు రోడ్డు వేయలేదు. ఆ సెంటర్ ఏదైతే తెలంగాణ తల్లి కోసం చేసింది అది మొన్న కంప్లీట్ అయింది. ఆయన విమర్శ రేవంత్ రెడ్డికి 10 ఏళ్ళ కాంచెలు ఎందుకు చేయలేదు అనేది చాలా తప్పది. ఆ రోడ్డు స్ట్రేట్గా చేసినాం. అక్కడ ఉన్నటువంటి ఆ సర్కిల్ని ఈ మధ్య కాలంలో పట్టి దాన్ని స్ట్రేట్గా చేయడం వల్ల అలైన్మెంట్ లోపల మొన్ననే కంప్లీట్ అయింది. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టవలసిన అవసరం ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు 2017లో ప్రకటించిండు. 2019 లోపల తెలంగాణ మన సెక్రటేరియట్ పునాది రాజు చేసినప్పుడు చెప్పిండు, ఆడ ముందు తెలంగాణ అమరవీరుల అమరజ్యోతి వస్తుంది, దాని ముందు సెక్రటరీ ఉంటుంది, మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని చెప్పి ఆ రోజు చెప్పినాం. కాబట్టి డెఫినెట్గా అది పెట్టవలసిందే. రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఎక్కడైనా పెట్టవచ్చు, దాంట్లో ఏమున్నది, తప్పేమున్నది. రాజీవ్ గాంధీ విగ్రహాలు చాలా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. థ్యాంక్ యూ సార్. ఇది సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం అలాగే రాజీవ్ గాంధీ విగ్రహం మధ్య నడుస్తున్న అంటే ఒక కొట్లాట్లో సార్ అయితే ఒక స్పష్టత ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే కేంద్రం కనుక చిత్తశుద్ధితో పనిచేస్తే జమిలీ ఎన్నికలు సాధ్యమని చెప్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ విషయంలో బీజేపీ నేతలు కానీ ఇతర నేతలు కానీ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థించదగినవి కాదు, ఇవి ప్రజాస్వామ్యానికి చెంపపెట్టని చెప్పి కూడా బోయినపల్లి వినోద్ కుమార్ సార్ అయితే చెప్తున్న పరిస్థితి.